స్టార్ బాయ్ సిద్ధు జనలగడ్డ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సైడ్ క్యారెక్టర్లతో సినిమా కెరీర్ ప్రారంభించిన సిద్ధు హీరోగా మారి తనదైన శైలిలో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. డీజే టిల్లు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని డీజే టిల్లు 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రీసెంట్ గానే జాక్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సిద్ధు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం సిద్ధు హీరోగా నటించిన తెలుసు కదా సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ చిత్రంపై ఆడియన్స్ లో భారీగానే అంచనాలున్నాయి. అయితే ఇటీవల నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై ఇప్పుడు వివాదం చెలరేగింది. ఒక లేడీ రిపోర్టర్ రియల్ లైఫ్ లో మీరు ఉమనైజరా అని సిద్ధుని ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. ఇందుకు గాను లేటెస్ట్ గా నిర్వహించిన ప్రెస్ మీట్ లో సిద్ధు రియాక్ట్ అయ్యారు. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం సరికాదని అన్నారు. ఆ సమయంలో ఎలా స్పందించాలో తనకు అర్థం కాలేదని, అలా మాట్లాడటం చాలా డిస్రెస్పెక్టబుల్ అంటూ చెప్పుకొచ్చారు. ఆమె అన్న మాట తనకు వినిపించింది కానీ అప్పుడు పట్టించుకోలేదని, అటువంటి ప్రశ్నలు అడగకూడదని తమకు తామే తెలుసుకోవాలన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం అదే లేడీ రిపోర్టర్ డ్యూడ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో మీరు లుక్ పరంగా హీరో మెటీరియల్ కాదు, కానీ 2 సినిమాలకి ఇంత సక్సెస్ వచ్చిందంటే అది మీ హార్డ్ వర్కా లేక అదృష్టమా అని ఆమె ప్రశ్నించారు. దానికి ఏం సమాధానం చెప్పాలా ప్రదీప్ రంగనాథన్ ఆలోచిస్తుండగా పక్కన ఉన్న శరత్ కుమార్ మైక్ అందుకుని సమాధానం ఇచ్చారు. అదే జర్నలిస్టు ప్రదేశ్ ఇష్యూ గురించి స్పందించాలని కిరణ్ ని అడిగారు. దీంతో ఆయన మాట్లాడుతూ మీరు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోని కించపరుస్తూ అలాంటి ప్రశ్న వేయడం కరెక్ట్ కాదు. మనమంతా ఒక్కటి, ఏదున్నా మనం చూసుకుంటాం. అంతేకాని పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళని కించపరిచేలా అలాంటి ప్రశ్నలు దయచేసి అడగొద్దు. ఇకపై అలాంటి ప్రశ్నలు అడగకండి అని చెప్పారు. తెలుగు సినీ జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలు వివాదాస్పదంగా మారుతున్న తరుణంలో ఇకనైనా ఈ తరహా ధోరణికి వారు చరమగీతం పాడాలని, లేకుంటే రానున్న రోజుల్లో జర్నలిజం వాల్యూస్ ని పోగొట్టే ప్రమాదం ఉందని కామెంట్స్